Respected librarian Venkateswara sir garu, video Deepak, respected colleague Ramakrishna garu, and reader and Keshav garu, my dear students, good morning. Good morning, sir. Good morning. Good morning, sir. Very good. ఈరోజు సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సమ్మర్లో అంటే ఎండాకాలంలో మనం ఆడే ఆటలు ఎండకపోకుండా తమ యొక్క ఆటలు కానీ ఆలోచనలు కానీ బయటకు పోకుండా ఈ గ్రంథాలయంలో వచ్చి మీరు గ్రంథాలయంలో జరిగే ఈ పుస్తక ప్రదర్శన అయితేనేమి మరియు చిన్న చిన్న పుస్తకాలు అంటే మీ లెవెల్కి కథల పుస్తకాలు అయితేనేమి వినండి, తర్వాత సందేశాత్మకమైన పుస్తకాలు చదవడంలో కూడా మీకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు హెచ్ఆర్ మినిస్టర్ మన లోకేష్ గారు పిల్లల్లో సృజనాత్మకత తీసుకురావాలని మీలో ఆలోచింపజేసే విధానం రావాలి అని ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో మీ లెవెల్ తగ్గట్టుగా చిన్న చిన్న పోటీలు కూడా ఉంటాయి. ఇది ఒక నెల వరకు జరుగుతాయి. ఈ నెలలో లాస్ట్ 3 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వస్తూ మీరు దేనికి ఎప్పటికీ ఎవరికి తక్కువ కాదు. మీరు చదివే పుస్తకాలు దానివల్ల మీరు తీసుకునే నాలెడ్జ్ అని చాలా ముఖ్యము. అది ఎలా వరకు పోతుందో మీరు పెద్ద పెద్ద చదువు మీరు ఉన్నత చేసుకోవడానికి చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు మీరు చదువుకుంటే కనుక 7 తరాల మీ పిల్లలకు విద్యాబోధన చేసే స్థాయి మీలో ఉంది. అదేవిధంగా బాయ్స్ మరి ఏదో ఎన్నుకబడ్డాము మనమేమో పూర్ అనుకోవట్లేదు. జ్ఞానము ఎవరి సొత్తు కాదు. జ్ఞానం వల్ల ప్రపంచం జయించవచ్చు. అది ఎందుకు అంటే ఈ కైలు మళ్ళీ ఇవన్నీ చూసుకుంటే చేసేది నేనా అనే విధంగా ఉంది. మనకు చదువు చదువుతో మీరు ప్రపంచానికి ఏం చేస్తే మీరు ఉంటుంది. సరే కష్ట నష్టాలు అనేటివి ప్రతి ఒక్క మానవుడికి వాటన్నిటిని తట్టుకునగలిగినప్పుడు మాత్రమే మనము నిలబడతాం. సో మీరు ప్రతిరోజు ఈ గ్రంథాలయం మీరు మీ యొక్క పెంపొందించుకోవాలి. అది ఏ విధంగా అంటే రీడింగ్ ప్రోగ్రామ్ వై లవ్ రీడింగ్ అనేది కూడా సారిగా అన్నీ కనిపిస్తున్నారు. దాంట్లో కూడా మీరు విరివిగా పాల్గొని మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి. తీసుకొస్తే మీరు ఎండలో నీళ్ళలో కూర్చొని వెంకటేశ్వర గారి విధంగా నేను కోరనక్కర్లేదు. నేను గత 3 సంవత్సరాలు చూస్తున్నాను. అంచెలుగా కట్టుకుంటూ వస్తాను. కళ్ళ ఖర్చులతో ఈ చూడండి చక్కగా పరదా కూడా ఏర్పాటు చేసేసారు. సో దానిపైన ఉన్న మక్కువ మీ అందరికీ జెండా లాస్ట్ ఇయర్ కూడా ఒక చెట్లు ఉన్నాయి బాగా ఎండ తగిలేది అందులో కూర్చొని పోయాం మేము. ఇప్పుడు చలవ పందిరి కింద ఉంది. మిమ్మల్ని కూడా చల్లగా ఉండాలని సార్ గారు ఆలోచన. మీరు ప్రతిరోజు వచ్చి క్రమశంగా ఒక టైం కొని ఆటో వచ్చేసి ఒక గంట సేపు రిలాక్స్ అయి వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రామకృష్ణ సార్ అమ్మాయి వినాలి. మీరు సార్ చక్కని క్యాంప్ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఇంకా సమ్మర్లో మామూలుగా రోజు చదివే పాఠ్య పుస్తకాలు కాకుండా చిన్న కథలు, ఆటలు, పాటలు అన్నీ అరేంజ్ చేస్తామన్నారు. మీరు ఈ సమ్మర్ క్యాంప్లో చక్కగా తమాషాగా ఉంటాయన్నమాట. చిన్న కథలు చదువుకుంటే మీకు ఈ కథలు చదివండి ఒక 5-10 నిమిషాలు కొని అట్లే మీ పాఠ్యకాలు తర్వాత ఉంటే బాగా అవగాహన వస్తుంది అనమాట. తమాషాగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. మంచి మంచితో
మంచి మంచి పుస్తకాలు రెడీ చేయాలి సార్ మీకోసం. ఓకే, బాగా చదువుకోండి ఈ సమ్మర్ క్యాంపు. సో వీళ్ళకు మంచిగా అవగాహన చేసుకుంటే మీకు స్కూల్ తెరిస్తూనే మీరు సులభంగా చదువుకోవచ్చు. సార్ మ్యాథ్స్ రాడు, సోషల్ సైన్స్ కష్టం అనుకోకుండా ఇప్పుడు చదువుకోవడం నేర్చుకుని అనుకోండి ఒక అర్ధ గంట, అప్పుడు సులభం అవుతుంది మీకు. సార్ చదువుకునే సాధన సులభం అయిపోతుంది. లెక్కని సైన్స్ కానీ సోషల్ సైన్స్ కానీ చాలా బాగుంటుంది. మీరు పెద్ద క్లాసులు పోయే కొద్దీ ఇట్లా క్యాంప్ సమ్మర్ క్యాంప్లో బ్రెయిన్లో అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఉన్నత శిఖరాలు మంచి చదువులు. చదువుంటేనే ఇప్పట్లో ఆయుధం అనమాట. ఏం లేమక్కర్లేదు, మనం ఆశించకూడదు. మనము ఎక్సలెంట్ చదువులో బాగా రాణించాలనుకోండి, ఎక్కడన్నా జయించవచ్చు. వరల్డ్ని ప్రపంచంలో ఎక్కడ మీరు జయించవచ్చు. బాగా చదువు పిల్లలు సమ్మర్ క్యాంప్లో మంచి కథలు, ఆటలు, పాటలు నేర్చుకొని అన్నీ అరేంజ్ చేస్తారు. తెల్లటి బుద్ధిలో ఉపయోగించి కాసేపు రిలాక్స్ చేయాలనుకోండి, ఆనందంగా ఉంటుంది ఆ రోజు అంతా. అట్లనే రోజు ఈ క్యాంప్ ఉన్నంత వరకు అటెండ్ అయ్యి సార్ వాళ్ళ సేవలు మీరు అందుకోవాలని ఆశిస్తూ నువ్వు తిరగొద్దురా. పేరు ఇంట్రొడక్షన్ చేయరా? రెగ్యులర్ వస్తారు మీరు ఆదివారం. My name is Amanullah. I'm studying 5th class. My book name is నిశ్శబ్దం. శాలివాహనుడు. శాతవాహనుల మూల పురుషుడు శాలివాహనుడు. ఆంధ్రులో కొంచెం గట్టిగా శాతవాహను నువ్వు తిరగకూడదురా, కెమెరా తిప్పాలి. సంవత్సరానికి శంకుస్థాపన చేసిన వాడు అతని తేజస్సే నిశ్శబ్దం, మనసులో చదువుకోండి. గుడ్. ఉన్నిలే మళ్ళీ చదువుతాం. My name is Ram Srinath. నిశ్శబ్దం బాబు. 4th class. Good. My book name is Alauddin Adbhuta Deepam. My lesson name is Adbhuta Deepam. అల్లావుద్దీన్ సొరంగంలోకి ఎంత కష్టపడి దిగాడు, అది వాడికి రెండింతలు లోతుంది. కన్ను పొడుచుకున్నా కనిపించనట్లేది. నేలకు కాళ్ళు తగలగానే వాడు అక్కడే కొద్దిసేపు ఎటు కదలకుండా నిలబడిపోయాడు. లోపలంతా కట్టు వాసన. ఒక్కసారి ముగ్గులు అదిరిపోయాయి. నెమ్మదిగా చేతులు ముందుకు చాచి ఒక ప్రక్కన అడుగు వేశాడు. పైనున్న మాంత్రికుడు ఆత్రంగా ఉంది. బేటా దీపం దొరికిందా? లాస్ట్ నుంచి లేదు, సరిగ్గా చూడు, అక్కడే ఎక్కడో. చెప్పండి. ఒక యాగంగా కథ వినడానికి ఒక వినలేక పోవడం ఇదే. Hello, good morning. My name is studying 3rd class. My name is Uttamantri. ధర్మానం. ఉండేవా అభిగాన చదువు ముగించుకో
ఉద్యోగాలు ఉంటున్నారు. Studying second కూర్చోండి. గట్టిగా My name is సూరభి రాజ జీవదంతుడు అనే రాజు. జీవదత్తుడు అనే రాజు. కానీ నాన్న ఏం భయపడుతున్నావు? పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆయనకు జలుబు వచ్చింది. ఒకరోజు ఆయన జలుబు చేసి మంత్రి పిలిచి సోకి హారాన్ని పెంచమని పోరాడు. కూర్చో. రేపు ఎట్లా కూర్చో. ఫోటోలు తీయాలి.